అక్టోబర్ 2, 2025న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజాలు లేని భారత టెస్ట్ జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా స్వదేశంలో నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్ 2025-2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ను ఫైనల్స్ రేస్లో నిలబెట్టడానికి కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో మొదటి సెషన్లో సిరాజ్ సూపర్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. భారత పిచ్చులపై పెద్దగా గొప్ప ట్రాక్ రికార్డు లేని సిరాజ్ ఈ రోజు మ్యాచ్లో సూపర్ బౌలింగ్తో గత ట్రాక్ రికార్డును చెరిపేసే ప్రయత్నం చేశాడు. సిరాజ్ అలానే మిగిలిన బౌలర్ల దెబ్బకు మొదటి సెషన్లోనే విండీస్ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. దిక్కుతోచని స్థితిలో ఎదురెత్తుతోంది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ మొదటి 2 రోజులు బ్యాటింగ్కు అనుకూలించినా ఆ తర్వాత స్పిన్నర్లకు సహకరిస్తుందనే అంచనాతో విండీస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మొదటి సెషన్లో పూర్తిగా భారత పేసర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. కెప్టెన్ గిల్ అంచనాలకు తగ్గట్టుగానే పేసర్లు తొలి గంటలో అద్భుతంగా బౌలింగ్ వేశారు. కొత్త బంతితో పేస్ బౌలింగ్ విభాగం దళపతి జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను వెస్టిండీస్ ఓపెనర్ జాన్ కాంపెల్ను ఇబ్బంది పెట్టాడు. ఇదే క్రమంలో బుమ్రా విసిరిన పదునైన అవుట్ స్వింగర్ను అర్థం చేసుకోలేక కాంప్బెల్ వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. ఇక ఆ తర్వాత సిరాజ్ మెరుపులు మొదలయ్యాయి. ఆ తర్వాత మరో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తక్కువ వ్యవధిలోనే 3 వికెట్లు తీసి విండీస్ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఓపెనర్ చందర్ పాల్ను సిరాజ్ 0 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ బ్రాండన్ క్రింగ్ మంచి బౌండరీలు కొట్టి ప్రమాదకరంగా మారుతున్న సమయంలో సిరాజ్ వేసిన అద్భుతమైన ఇన్ స్వింగర్ బాల్తో కొట్టి నేరుగా మిడిల్ స్టంప్స్ ను ఎగరగొట్టింది. దీంతో 13 పరుగుల వద్ద కింగ్ సిరాజ్ తో జరిగిన యుద్ధంలో ఓడిపోయి పెవిలియన్ దారి పట్టాడు. ఇక 1 డౌన్లో బ్యాటింగ్ కు వచ్చిన అలిక్ అధనాజే కూడా సిరాజ్ వేసిన ఫుల్ డెలివరీని డ్రైవ్ చేయబోయి స్లిప్స్లో ఉన్న కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి 12 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఇక సిరాజ్ తన వికెట్ను రొనాల్డో స్టైల్ సెలబ్రేషన్స్తో జరుపుకున్నాడు. దీంతో వెస్టిండీస్ జట్టు 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పడింది. ఇటువంటి పరిస్థితుల్లో రోస్టన్ చేజ్, షై హోప్ అద్భుతమైన బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను చక్కదిద్దడం మొదలుపెట్టారు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా పరుగులు చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక వీరి భాగస్వామ్యం సాఫీగా సాగుతోంది అని అనుకుంటున్న తరుణంలో సరిగ్గా మొదటి సెషన్ చివరి ఓవర్లో 26 పరుగుల వద్ద షై హోప్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో మొదటి సెషన్లోనే 100 పరుగులు కూడా చేరకముందే వెస్టిండీస్ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. ఈ సెషన్లో భారత బౌలర్లు ముఖ్యంగా సిరాజ్, ఇండియాకు గిల్ కెప్టెన్సీకి అద్భుతమైన ప్రారంభం లభించింది. భోజన విరామం తర్వాత వెస్టిండీస్ బ్యాట్స్మెన్ పుంజుకుంటారో లేదా భారత స్పిన్నర్లు జడేజా మరియు కుల్దీప్ యాదవ్ మిగిలిన వికెట్లు పడగొడతారో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.